సర్కార్ దవాఖాన్ల ప్రసవాలు పెరుగుతున్నాయి. సౌకర్యాలు పెరగటం, తల్లి బిడ్డ సంక్షేమం కోసం ప్రభుత్వం తీసుకొచ్చిన కేసీఆర్ కిట్ పథకం మంచి రిజల్ట్స్ ఇస్తోంది. గర్భవతులు ఎప్పటికప్పుడు తమ పేర్లను ఎన్రోల్ చేసుకుంటున్నారు. దీంతో నెల నెల టెస్టులు, డెలివరీలకు వచ్చే వారితోటి పీహెచ్సీల నుంచి జిల్లా మెటర్నిటీ హాస్పిటల్ దాకా రద్దీ పెరుగుతోంది. ఉమ్మడి వరంగల్ జిల్లాల ప్రభుత్వ ఆసుపత్రుల ప్రసవాల సంఖ్య పెరుగుతోంది. గత కొన్నేళ్ల లెక్కలు చూస్తే అది ఈ మధ్య రెట్టింపైంది. సర్కార్ హాస్పిటల్స్ కు నిరుపేదలు, క్రిటికల్ గా ఉన్న సమయంలో డెలివరీకి తీసుకొచ్చే వాళ్ల సంఖ్య ఎక్కువ. చాలా మట్టుకు ప్రైవేట్ హాస్పిటళ్లకు పోయేటలు ఎక్కువ మంది ఉంటారు. ఏడాది కాలంగా సర్కార్ హాస్పిటళ్ల మీద ఎక్కువ దృష్టి పెట్టడంతో సదుపాయాలు పెరిగినాయి. ఇప్పుడు కేసీఆర్ కిట్ పథకంతో ఈ హాస్పిటళ్లకు వచ్చేటోళ్ల సంఖ్య ఇంకింత పెరిగింది. సర్కార్ దవాఖాన్ల మీద నమ్మకం పెరగడంతో ఈడ ప్రసవాల సంఖ్య పెరుగుతోంది. ప్రాథమిక ఆసుపత్రుల్లో కూడా డెలివరీల కోసం వస్తున్నారు. హన్మకొండ ప్రభుత్వ ప్రసూతి వైద్యశాలకు వరంగల్తో పాటు చుట్టుపక్కల జిల్లాల నుంచి పేషెంట్లు వస్తూ ఉంటారు. అయితే డెలివరీకి వచ్చే కేసుల్లో 80% క్రిటికల్ గా ఉన్న పరిస్థితులు వచ్చేటివేనని హాస్పిటల్ అధికారులు చెబుతున్నారు. కానీ గత కొన్ని రోజులుగా చూసినట్లయితే ప్రైవేట్ హాస్పిటళ్లకు సమంగా ఇక్కడకు డెలివరీకి వచ్చేటోళ్ల సంఖ్య పెరుగుతోంది. 100 పడకల ఆసుపత్రి అయినా అధికారులు ఇంకో 75 పడకలు ఏర్పాటు చేశారు. కేసీఆర్ కిట్ పథకం తర్వాత ఎన్రోల్ చేసుకోవడమే కాకుండా వైద్య పరీక్షలకు కూడా ఇక్కడికి వస్తున్నారు. బుధ, శుక్రవారాల్లో ప్రత్యేక ఓపీ ఉంటుంది. 2-3 వారాల నుంచి 400 మందికి పైగానే గర్భిణీలు టెస్టుల కోసం వస్తున్నారని ఆసుపత్రి వర్గాలు చెప్తున్నాయి. మేము 175 బెడ్స్ వరకు అకామిడేట్ చేసి పెడుతున్నాము. ఇంతకుముందు 130-140 వరకు అంతకంటే ఎక్కువ ఉండకపోయేది పేషెంట్స్. బట్ ఇప్పుడు ఆల్మోస్ట్ ఈ కేసీఆర్ కిట్లు మొదలైన దగ్గర నుంచి ఇన్ పేషెంట్స్ 160-165 దాకా ఉంటున్నారు ఇన్ పేషెంట్స్. ఓపీ మటుకు చాలా బాగా పెరిగింది. ఓపీ మండే ఓపీ 250 నుంచి ఆల్మోస్ట్ 400 వరకు వచ్చేసింది. చూస్తే కనుక 351 ఓపీ ఉంది. అంతకుముందు ఎప్పుడైనా 225 ఆ రేంజ్లో ఉండేది వెనస్డే ఓపీ మటుకు చాలా బాగా పెరిగిందండి. వరంగల్ రూరల్, మహబూబాబాద్, జనగాం, జయశంకర్, భూపాలపల్లి జిల్లాల సర్కార్ దవాఖాన్లలో కూడా డెలివరీల సంఖ్య పెరుగుతుందని అధికారులు చెప్తున్నారు. కేసీఆర్ కిట్ పథకంతో మొదటి డెలివరీకి ప్రభుత్వ ఆసుపత్రులకి వస్తున్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో మంచి వైద్యం చేస్తున్నారనే ఇక్కడికి వస్తున్నామని చెప్తున్నారు పేషెంట్లు. ఈ గవర్నమెంట్ హాస్పిటల్లో మంచిగా ఉన్నాయని ఇక్కడికి వస్తున్నారు. బాగానే ఉంది, మంచి సదుపాయాలు ఉన్నాయి, డాక్టర్స్ కూడా మంచిగా చూసుకుంటున్నారు. గవర్నమెంట్లో ఇట్లా కిట్ ఇవ్వడం ద్వారా పేదవాళ్ళకైనా ఎవరికైనా చాలా సేఫ్ అన్నట్టు. మనం ఇక దేనికైనా అంటే పిల్లలకి ఏమన్నా అయినా కానీ చూపించుకోవడానికి ఆ మనీ అవసరం. ఇట్లా ఈ సోప్స్ కూడా పేదవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు కొనుక్కోలేకపోతారు కాబట్టి ఇవి చాలా ఉపయోగపడతాయి. పేదోళ్లకు కేసీఆర్ కిట్ పథకం మంచిగా ఉపయోగపడుతుందని చెప్తున్నారు గర్భిణీలు. మొదటి కాన్పు ప్రైవేట్ ఆసుపత్రిలోనే అయినా రెండోసారికి ప్రభుత్వ ఆసుపత్రిలోనే చేయించుకున్నామని అంటున్నారు. ఇక కేసీఆర్ కిట్లోని వస్తువులు మంచిగా ఉపయోగపడుతున్నాయని చెప్తున్నారు. స్మాల్ ప్యాక్ ఆఫ్ ఎనీ లైక్ దిస్ యూజబుల్ డైలీ యూజబుల్ థింగ్స్. ఐ am very thankful to giving such a greeting that kit for the baby and taking care of the patients. Really thanks. ప్రైవేట్ కన్నా ఇందులోనే ఇంకా అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. కేరింగ్ కూడా మంచిగా తీసుకుంటున్నారు. సిస్టర్స్ ఎప్పటికప్పుడు రావడం, చూడడం డెఫినెట్లీ పెరుగుతూ ఉంటాయి. ఇంకా ఇంతకుముందు పట్టించుకోకపోయేది, ఇప్పుడు అందరు వచ్చి పనులు ఎప్పటికప్పుడు నీట్గా చేస్తాను. బాగున్నది. డాక్టర్లు, మేడంలు కూడా, సిస్టర్లు ఎప్పటికప్పుడు చూస్తాను. ఏమన్నా ఉన్నదంటే ఎంబడి వచ్చి చూసిపోతాను. కేసీఆర్ కిట్ కూడా బాగుంది, మా పాప వేసుకుంటున్నా. సర్కార్ చర్యలతోటి ప్రభుత్వ హాస్పిటళ్లకు వచ్చేటోళ్ల సంఖ్య రోజు రోజుకు పెరుగుతుందని చెప్తున్నారు ఆఫీసర్లు. హాస్పిటళ్లలో ఇంకిన్ని మంచి సౌకర్యాలు కల్పిస్తే మెరుగైన వైద్యం చేస్తామని చెప్తున్నారు డాక్టర్లు.